వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిస్ ఫుడ్ విజన్. ఈరోజు నేను మీకు చికెన్ లెగ్ పీసుల ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్ 4, ఎండుమిర్చి 10 or 15 మీ టేస్ట్కి తగ్గట్టు, మిరియాలు కొన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, నిమ్మకాయలు 2, పసుపు కొంచెం, సాల్ట్ రుచికి సరిపడా. దీంట్లో టేస్ట్ కోసం నేను ఎండుమిర్చిని యూజ్ చేస్తున్నానండి. కారానికంటే కూడా ఎండుమిర్చి వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చికెన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేయాలండి. దీనికోసం 1 కప్పు నెయ్యి కూడా కావాలి. ఈ నెయ్యి ఎండుమిర్చి వల్లే ఆ లెగ్ పీసెస్ అనేది చాలా టేస్టీగా వస్తాయండి. మనం ముందుగా లెగ్ పీసులకి ఇలా కాట్లు పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కాట్లు పెట్టుకోవాలి. మిరియాలని ఇలా పొడిగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా. అదేవిధంగా ఎండుమిర్చిని కూడా ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా. ఒక బౌల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని ఆ బౌల్లోకి వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు. నేను తీసుకునే 4 లెగ్ పీసులకి ఈ క్వాంటిటీ సరిపోతుందండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ముందుగా కోసి పెట్టుకున్న నిమ్మకాయలను గింజలు రాకుండా రసాన్ని పిండుకోవాలి. అరకప్పు నెయ్యి వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ ముద్దలాగా నేను చూపిస్తున్న విధంగా ముద్దలాగా మనకు తయారవ్వాలి. ఆ లెగ్ పీసులకు ఆ మిశ్రమం అంతా బాగా పట్టేటట్టు నేను చూపిస్తున్న విధంగా కలపాలి బాగా. ఈ విధంగా మిగతా అన్ని ముక్కల్ని కూడా అలాగే, మిగతా ముక్కలకు కూడా అలానే ఆ మిశ్రమాన్ని అంతా పట్టించాలి. ఇలా అన్ని ముక్కలు పట్టించినాక మిగిలిన మిశ్రమాన్ని మనం చికెన్ మధ్యలో కాట్లు పెట్టుకున్న వాటిలో నింపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా నింపుకోవాలి. అలా నింపడం వల్ల ఆ చికెన్ ముక్క అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టి చాలా టేస్టీగా వస్తుంది చికెన్ లెగ్ పీస్ అనేది మనకి. ఈ విధంగా మిశ్రమాన్ని పట్టించిన లెగ్ పీసుల్ని 10 or 15 minutes పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మనకి లెగ్ పీసెస్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ పై మనం చపాతీ కాల్చే పెనాన్ని పెట్టి అది వేడయ్యాక అరకప్పు నెయ్యి, 1 స్పూన్ ఆయిల్,
వేసి వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లెగ్ పీసులని వాటిపై వేసి ఫ్రై చేయాలి. ఈ లెగ్ పీసెస్ అనేది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మనం పెట్టిన మిశ్రమం అనేది మాడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. మిగతా ముక్కల్ని కూడా అదే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులో స్టఫింగ్గా మనం ముందుగా మిశ్రమం రెడీ చేసాం కదా, ఆ మిశ్రమం అనేది ఎక్కువ మోతాదులో చేసుకొని స్టఫింగ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూశారుగా ఎంతో టేస్టీగా ఉండే లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.